Yeah.
ఓకే సార్. ఓకే సార్. మేడం ఇలా చూడండి సార్. తండ్రి గారు వాళ్ళ అమ్మగారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వారి పతిదేవులు కూడా హెడ్ మాస్టర్ ఇటు రెడ్ మాస్టర్ ఇటు చూడండి. మాస్టర్ రెడ్ మాస్టర్ అందరికీ క్షమించాలి. మీరందరూ కనపడాలి అనే ఉద్దేశంతో వారిని వెంట పంపించడం జరిగింది. మీ అందరి సమక్షంలో అంకిత కార్యక్రమం జరుగుతోంది అంటే చాలా గొప్పగా ఉంటుంది అసలు. అందుకోసం అని చెప్పి వారిని వెనుకకు వెళ్ళారు. క్షమించ ప్రార్థన. ఇప్పుడు మన ముఖ్య అతిథుల ప్రసంగం. భారతీయ తెలుగాడు కాబట్టి ఆచార్య భానుమోహన్ దాస్ గారు ఆచార్య అనే మాటకు 100కి 150 న్యాయం చేస్తున్నటువంటి నగరంలోనే కాకుండా దేశంలో ప్రముఖ వ్యక్తి వారి స్వతంత్రంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నం ఒక పత్రికలో ఒక మంచి ఐటమ్ వచ్చింది. ఏ రోజు ఏ వ్యక్తి ఏ గొంతుని వినకుండా అయితే ఉండగలరో ఆ గొంతు ఆగిపోయిందని. విశాఖపట్నం మిగతా రంగాల విషయం ఎలా ఉన్నప్పటికీ సాహిత్యపరంగా చాలా ముందుకు వచ్చిందని చెప్పాలి నేను. కారణం ఏంటంటే యావరేజ్న నెలకి మినిమం 10 పుస్తకం అథారిటీ చెప్పాలి. మరి ఇన్ని పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరణ అవుతున్నాయంటే విశాఖ నగరం ఎంత గొప్పగా కొచ్చల కొట్టవారు ఆ పేరంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే కుర్చీలు సత్యనారాయణ గారని మా ఊళ్ళో అంటే నేను ఎప్పుడో 7వ తరగతి చదువుకున్న రోజుల్లో ఆయన శ్రీకృష్ణ పాత్ర వేసేవారు. ఆయన ఏంటంటే మస్తాన్ రెడ్డి గారు. మరి ఆయన మనకి ఆయన విశాఖపట్నం వచ్చి 10 ఏళ్ళు అవుతుందేమో నాకు తెలిసి. 30 ఏళ్ళు అయిందట. నా ఉద్దేశం 10 ఏళ్ళుగా నాకు తెలుసు ఆయన. అంత ముందు కంటే ఈ 10 ఏళ్ళుగా ప్రతి కార్యక్రమంలో కూడా మస్తాన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి జంధ్యాల గారు ఈనాడు లాంటి ప్రముఖ పత్రికలో 36 ఏళ్ళు పనిచేసి రచనా వ్యాసాన్ని పంపిస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తి. మరి మళ్ళా
అని చెప్పగానే మన గజలు అని వినిపిస్తాయి. ఇప్పుడే విన్నా, ఇంతలో నాకు తెలియదు. తొలి గజల్ల మహారాణి ఆవిడని చెప్పి ఇప్పుడు చెప్పారు పద్యం చేస్తున్నప్పుడు. ఎందుకంటే అంతకుముందు గజలు పురుషులు పాడేవారేమో మరి. నుంచో ఉర్దూ నుంచి చుట్టూ సాహిత్యం మనది. దాసరి గారి పుణ్యం కానీ, శ్రీనారాయణ రెడ్డి గారి పుణ్యం కానీ, మనం ఆంధ్రులు కూడా మన ప్రాంతాల్లో గజల్స్ గురించి మనం మాట్లాడుకోవడం, వినడం, పాటలు జరుగుతుంది. ఆవిడ సాక్షాత్తు ఒక అకాడమీ స్టార్ట్ చేసి గజల్ని ప్రోత్సహిస్తున్నారు. మా నాన్న చెప్పేవారు, బంగారం పదవికైనా గోడ చెరువు కావాలి అని. బంగారం పదవి కాబట్టి అది గాలిలో నిలబడుతూ దానికి గోడ చెరువు కావాలి. గజల్ని పెరగాలంటే మరి జ్యోతిమయ్య లాంటి వారు గురువు లేక అవని గొప్పవాడు ఎవడురా, జనని లేక ఎవడు జననమందు, కృషిని సర్పకుండా కృష్ణుడు కాలేడు, సూర్యరావు మాట సూటిమాట. కాబట్టి గురుగారు లేకపోతే ఎవ్వరు లేరు, అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు అతను. కాబట్టి గురువులు అంటే నాకు ఎక్కడ లేనటువంటి భక్తే కాకుండా ప్రేమ, అభిమానము, ఇంకొక కామన్ వాడడం పిచ్చి కూడా. అది కొంచెం ఎక్స్ట్రాడినరీగా వాడుతూ ఉంటాను. అంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీకి వెళ్ళినప్పుడు ఆ మాట వాడుతాను. నా గురువులంటే అంత నాకు ఇష్టం. మరి బోరా ఆమె ఒక ఉపాధ్యాయుని కనుక మరి ఆమె కూడా మరి ఇటువంటి రచనలు చేస్తున్నారు. వాళ్ళు మార్గదర్శకులు సమాజానికి. తర్వాత నాకు ఆట వెలది పద్యాలంటే చాలా ఇష్టం. నాకు మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. వెలది అంటే మగువ, ఆట వెలది అంటే నర్తకి అర్థం. ఆట వెలది అంటే వేరే అర్థాలు ఉన్నాయి, నేను చెప్పను. నర్తకి అర్థం. సాధించడం రికార్డు కాదు, ఒక రికార్డు సాధించడమే అసలైనటువంటి రికార్డు అని చెప్పారు. ఆ పని మీరు చేశారు, మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. మేము మీ మాటలో నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ మాటల ద్వారా పద్యం మీద మీకు ఉన్నటువంటి మక్కువ మాకు తెలుస్తూ ఉంది. పద్యం మీద కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి సహకారం అందిస్తాను. విశ్రాంతి లేకుండానే నేను కార్యక్రమాలకి వస్తూ ఉన్నాను. కాబట్టి అవిశ్రాంత అంటే బాగుంటుంది. ఇటువంటి పద్యాలు పిల్లలు చేసి పంచాలి. పిల్లలు చదువు చెప్పి వాళ్ళ కింద రైట్ చేసి రెండవ శతకం భారతమ్మ భారతదేశం కనుక చాలా సమాజానికి ఉపయుక్తమైనటువంటి శతకాలు చెప్పిన మాటలే, మీరు చూపించిన పాటలే మాకు ఆశాదీపించారు. ఎందుకంటే మంచి మాట చెప్పే మనుషులు, మంచి పనులు చేసేవారు అసలే కలిగినారు. అది మనకు తెలిసిన విషయం. ఇలాంటి సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా కొన్నిదల సాహిత్య వేదికకు అభినందనలు. ప్రధానంగా ఒక విషయాన్ని ఇక్కడ సభలో మనం చేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, వారికి నా మనవి ఏంటంటే, ఈ సభా ప్రాంగణంలో ఈ గదిలో మనందరం సమావేశం చేస్తున్నాం. ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు అసాధారణ మహిళల గురించి నేను వివరిస్తాను. వారిలో ఒకరు కొన్నిదల సాహిత్య వేదిక నాయకురాలు
కొనిదల శోభ గారు వారు మరొకరు ఈ పుస్తక రచయిత్రి బోర భారతీదేవి గారు. నిజంగా రికార్డు అనే 3 అక్షరాలు తెలుగులో మనం తీసుకుంటే ఆ రికార్డుని బ్రేక్ చేసిన వారు, రికార్డు బ్రేక్ చేయడం అంటే తెలుగులో మరి ఏమంటారు బద్దలు కొట్టడం మరి పెద్దవాటేమో బాగుందండి. అలా అధిగమించిన వారిద్దరు ఆ ఇద్దరు మీద ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకని ఏం అధిగమించారు అంటే ఒకరోజు ఒక కార్యక్రమం చేయడమే ఎంతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అనేక రోజులు, ఆ మాటకు వస్తే అనేక సంవత్సరాలు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించిన ఘనత కొనిదల శోభ గారిది, బోర భారతీదేవి గారిది. ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఆ భావాల స్పష్టత, గాఢతల గురించి వ్యర్థపదం అంటూ లేకుండా చాలా అద్భుతంగా రాసినటువంటి మాటల శతకాన్ని అత్యద్భుతంగా మీరు సమీక్ష చేసినటువంటి తీరు చాలా బాగుంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు భారతమ్మ శతకం 2వ భాగం పుస్తకాలు బయట పెట్టడం జరిగింది. కావాల్సినటువంటి వాళ్ళు దాని ధర నిర్ణయం చేయలేదు. ఎంతో కొంత మీకు నచ్చినంత ఇచ్చి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు భారతీ గజలు ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా శ్రీమతి జ్యోతిర్మయి మల్లగారిని కోరుకుంటున్నాము. అంతకంటే ఒక విషయము, భారతీ గజలు ఇంతకుముందు హైదరాబాద్లో విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. కాకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు దాన్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పుస్తకం పరిచయ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఈరోజు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మన జ్యోతిర్మయి గారిని ప్రముఖ గజల్ గాని ఇందాక చెప్పుకున్నాము. మనకు పురుషులలో గజల్ గానం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ స్త్రీలలో వీరు గజల్ గాయనిగా మొట్టమొదటి గాయనిగా గుర్తింపు పొందారు. వీరు ఈ పుస్తకాన్ని, భారతీ గజల్ పుస్తకాన్ని పరిచయిస్తారు. అలాగే ఇందులో నుంచి కొన్ని గజల్లను వారి గర్వ నుంచి కూడా మనం వినబోతున్నాము. ఆ విషయం చాలా ఇప్పుడే విడుదల చేసుకున్నాం. ఈ భారతీయ గజలు అనేది ముందే ఆవిష్కరింపబడిన మాట చెప్పారు. ప్రతి పుస్తకం కూడా 5 సార్లు ఆవిష్కరణ చేసుకోవచ్చు. వేరే ప్రాంతాల్లో 5 సార్లు ఆవిష్కరణ చేయొచ్చు. ఆ ప్రకారంగా మనం దీన్ని ఆవిష్కరణగానే విశాఖపట్నంలో ఉన్న ఊళ్ళో వాళ్ళ మధ్య ఇంత చక్కటి పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం నిజంగా అభినందనీయం. వాటికి ముఖ్యంగా ఇందులో నేను కూడా అభినందన రాశాను. అంటే మీరు ముందు మాట వద్దమ్మా పెద్దవాళ్ళు రాయించుకున్నాను. మా అమ్మగారు చల్ల రాంబాబు గారు డాక్టర్ శ్రీనారాయణ గారి తర్వాత గజలు రాసిన వ్యక్తి. 2000 సంవత్సరంలో అంటే 26 సంవత్సరాల క్రితమే ఆయన గజలు ఎంత గొప్ప సత్యం అండి. గజల్లో నడకలోని గొప్పతనము ముందు నాన్న నేర్పు నడకలోని గొప్ప
ఎదగాలిరను వెప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను వెప్పుడు. ఈ గదుల్లో చివరి మానవుడై పుట్టి దేవుడిగా మారిన శ్రీరాముని లాగా ఎదగాలని చెప్తుంది. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? చెప్పాలి ఇక్కడ గజ ఆ తక్కల్ని ఆమె తన పేరుని భారతీయ వాడుతూ ఊరికే వాడలేదండి. చాలామంది చెవుల్లో పెట్టేసారా, చూసావా భారతి, అది చేసావా భారతి అని పెడతారనమాట. అది వదలదు సరిగ్గా. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తారా ఆదర్శం చాటేలా భారతిలో గౌరవంగా భారతిలో గౌరవంగా నడవాలెప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను ఎప్పుడు. అనారోధాలెన్నున్నా సాగాలిరను ఎప్పుడు ఎదను గెలిచేలా ఎదగాలిరను సాహిత్యపరంగా ఇవ్వడం వల్ల చాలా గొప్పతనం. అలానే చక్కగా కూడా ప్రవేశించింది, చాలా సంతోషం. ఇప్పుడు ఇంతంతా ఏం చెప్తున్నానంటే ఆవిడ ఈ గదులు పెట్టి రావడానికి ఒక నేపథ్యం. అది మేము 2015లోనే ఒక వర్క్షాప్ పెట్టి అమ్మ నుంచి ఆ విధంగా రాశారు. అలానే ఇంకొక గజల్ మంత్రవారు అంటారు, అదిగదిగో తెలుగింటికి సంక్రాంతి వచ్చింది, అదిగదిగో తెలుగింటికి సంక్రాంతి వచ్చింది, రైతన్నల కళ్ళ కాంతి వచ్చింది. నిజంగా సంక్రాంతి అంటే మనం పట్టణంలో సంక్రాంతి లేదండి, పల్లెలకు వెళ్తే సంక్రాంతి వరకు మిగిలి వస్తుంది. అందులో ఉన్న రైతన్నలు ఎంత ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటారో తనకి ఎంత క్లియర్గా ఈ విధంగా మనకి వినిపించాలనే ఇది ఈ పత్రాలు. అలానే ఇంకా ఎక్కువ చెప్పలేను, ఒక 2-3 ఉంటాయి. సరే, ఇంకొక గదుల్లో అంటారు, ఈలోని అజ్ఞానం తొలగించే దైవం గురువు. గురువు గురించి తల్లి, గురువు, నాన్న వీళ్ళే మనకి ముఖ్యం. ఈలోని అజ్ఞానం తొలగించే దైవము గురువు, వెలుగునిచ్చి విజ్ఞానం అందించే దైవం గురువు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారి గురువు. అలానే అయితే భారతి గారు కవిత్వం చూస్తున్నాను, మన సాహిత్య సమ ప్రీమియర్ సత్యనారాయణ కూడా అప్పటి నుంచి ఒక 30 జనాలు ఆయన అన్నారు, డాక్టర్ గారు, సూర్యరావు గారు కవితకి అర్థం నానాభం కాదని తీసుకురాన్నట్టుగా అగ్గెపుల్ల ప్రభుత్వం రాశారు. అలాగే నేను మా తీసుకున్నాను. చిన్నప్పుడు కాదు, ఉంగరాలు తిరిగిన నా ముంగురులు చొరకుడి కత్తెలకు ఒక పట్టాన పట్టుకునేవి కాదు. సైకిల్ సవారీలో, స్కూటర్ డ్రైవింగ్లో కుడి ఎడమల చేతులను ఖుషీగా మార్చుకుంటూ పురులను కళ్ళ మీద పడకుండా పక్కకు తప్పించేవాడిని సోగ్గాడిలా. ఆటల్లో చేసిన తల్లిదండ్రులకు కూడా ఈరోజు మా పాఠశాలలో తెలుగు చెప్తున్న గౌరవ భారతీయ గారు చాలా చక్కగా భారతమ్మ సత్రంతో మరి భారతమ్మ సత్రం మొదటి భాగం అయిపోయింది. ఇప్పుడు భారతమ్మ సత్రంతో చక్కటి కార్యక్రమానికి నన్ను విశిష్ట అతిథి
ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభమనగా మనకి గ్రామ సభ్యులు వస్తుంది, పోటీ సభ్యులు వస్తుంది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వింటే భారతం వినాలి, తింటే గాలితే తినాలి. ఇప్పుడు మరి కొత్తగా మరి మేడం గారు శతకం రాస్తారు కాబట్టి భారతమ్మ శతకం కూడా చదవాలి, చదివించాలని చెప్పేసి ఇందాక మనకి అన్నమరాయుడు దేశ భాషలలో తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. మరి తెలుగు భాష పట్ల ప్రత్యేకమైన అభిమానంతో మేడం గారు చాలా చక్కటి కవిత అనమాట. మరి మా పాఠశాలలో చక్కటి కార్యక్రమం అనమాట, అనేక కార్యక్రమాలు అనమాట. పిల్లలందరికీ కూడా నిజంగా తన సొంత తల్లిగా కూడా మరి అంత చక్కటి కార్యక్రమాలు మరి నిర్వహిస్తున్నారు భారతీయ నిజంగా హ్యాట్సాఫ్. అలాగే మరి తిరిగిన ఒక్క వేసుకో కొనుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోని చెప్పేసి విదేశంలో పొందగా చెప్పారు. అలాగే సత్యనారాయణ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మేడం గారు గజల్స్ మరి భారతమ్మ గజల్స్ మరి అలాగే మేడం గారు కూడా చాలా చక్కగా మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మరి వచ్చి ఇంతమంది పౌరులు మరి నిజంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం అంటారు. ఇంకా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఎక్కువగా జనాభా పెరిగితే మనకి చాలా అన్ని రకాలు కూడా చాలా సమస్యలు ఏర్పడతాయి. మరి ఆ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క ఫలము ఏమి పుట్టిన బుద్ధి కన్నా పుట్టి అయిన మేలు భారతమ్మ మాట భవిష్య బాట 26 ఇప్పుడే పట్టిదమైన పరమాత్మ రూపమే ఉసిరి వేయవలదు విలువ మరిచి పిడికిడన్నమైన ప్రియమౌను పేదకు భారతమ్మ మాట భవిష్య మాట గురించి చెప్పాలంటే శివుడికి కూడా శక్తి తాలూక అవసరం లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేదని చెప్పారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చెప్తారు, ఒక పురుషుడు డెవలప్ అవ్వాలంటే వెనక స్త్రీ తాలూక ఇది ఉండాలని చెప్తారు, ఎంకరేజ్మెంట్. కానీ ఇక్కడ మా చెల్లి ఈ రోజు ఇంత గొప్ప స్థితిలో ఉందంటే మా మహిళల ప్రోత్సాహం చాలా ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ డెవలప్ అవ్వాలంటే మేము ఉన్నాం, ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తాం, మా ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి. అంటే చాలా మంది టెక్నికల్కి ఆటకే ప్రోత్సహిస్తారు, చదువులకి జాబ్కి అడిగి. అంతే తప్పించి ఎలా సాహిత్యం అంటే ఎందుకు వచ్చిన పనికి మన పనులు ఇంట్లో కూర్చొని ఇలా డిస్కరేజ్ చేస్తారు. కానీ బాగా అభిరుచిని ఎవరు కూడా ఎంకరేజ్ చేసి ఒక ఇలా పుష్పం ఉంటే మనం ఎప్పుడు సొంతి శతకం వేమన శతకం ఇదే విన్నాం. ఇలా మా చెల్లి ఒక భారతీయ శతకం రాసినట్టే మాకు చాలా గొప్ప. ఎందుకంటే మా వంశంలో 1000 కోట్ల ఆస్తిపరులు, 100 కోట్ల ఆస్తిపరులు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మా ఇంట్లో ఒక్క మా సిస్టర్ మాత్రమే సాహిత్యం వైపు వచ్చి ఈ కవిత్రి అని మా వంశంలో లేదు. అసలు ఇలా ఎలా వచ్చిందంటే మా చిన్నది గారు మా పిల్లలు ఎప్పుడు పూజలు చేస్తూ ధర్మంగా బతికారు. కాబట్టి సరస్వతి అనుగ్రహం అందరికీ ఉండదు, లక్ష్మీ అనుగ్రహం చాలా మందికి ఉంటుంది. మా సిస్టర్ ఇలా ఈరోజు ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకొని మా వంశం చాలా గొప్ప అనమాట. ఎందుకంటే మా వంశంలో అన్నీ ఉన్నాయి, కానీ ఇలా కవిత్రి ఉండడం మాకు చాలా గొప్ప విషయం. అది నేను చాలా మా చుట్టాలందరూ చాలా మంది వచ్చారు. ఇప్పుడు అత్తగారు, కన్నగారు చెట్టు, మా తాతగారు అందరూ వచ్చారు ఈ సభకి. ఎందుకంటే ఒక పుస్తకం మా ఇంట్లో రాసిందంటే వంశానికి ఎవరో ఒకరే పోతారు కవిత్రి. అలా మా చెల్లి చాలా సంతోషిస్తున్నాం. తెలుసుకుంటాం. భావోద్వేగ సభలు ఈ సభలో ఇంతమంది అతిథులు సంబంధించి జరుపుకోవడం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నిజంగా స్టేజ్ మాట్లాడుతుంటే మాట్లాడతారు, ఇంతమంది
ముందు మాట్లాడాలంటే ఈరోజు ఎందుకు కొంచెం చాలా డైరీగా కూడా ఉంది. అంటే ఎమోషనల్ అయిపోతారేమో అసలు నిజంగా జ్యోతిర్మయ్య గారు గజల్ పాడుతుంటే నాకు అంటే ఏది రచనలు చేసినప్పుడు కూడా నేను ఈరోజు ఇది రాయాలి అని ఎప్పుడు కూడా అనుకోను. అంటే కంప్లీట్ చేసేది ఈరోజు దేశం పంపించాలా కదా మనకి ఫీల్ అనిపించినప్పుడు ఆ సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన మీద ఒక గజల్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఈ సంఘటన మీద ఒక పద్యం వస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ప్రతి రచన కూడా సాగిస్తూ ఉంటాను. ఈరోజు మీ అందరికీ మీ మనసు నచ్చుకునేలాగా, మీ మనసు తెలుసుకునేలాగా నేను రాయగలిగడం అనేది అది నా విషయంగా భావిస్తున్నాను. ఇది పుస్తకం రాయడం అనేది ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది, కానీ దాన్ని ఆవిష్కరించాలంటే మాత్రం చేతి సహకారం ఉండాలి. మీ అందరి ఆశీస్సులు కూడా నాకు కావాలి. ముందుగా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరు కూడా నాకు కుటుంబం నాకు ఇదంతా నా తల్లిదండ్రులు పెట్టిన పిక్చర్స్. నాకు నీతి చిన్నప్పటి నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది మా శతకంలో అంటే శతకం అంటే కూడా నీతి సంస్కారం జాతీయత నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది నా పిల్లలకి కూడా నేను అందించాలని అనుకుంటున్నాను. అదే దీంట్లో అదే ఉద్దేశంతో కూడా నా పిల్లలతో పాటు నా దగ్గర చదువుకునే పిల్లలు కూడా నా వాళ్ళకి కూడా నేను చేయగలిగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. ఎప్పుడు పిల్లల మధ్యలో ఉండాలంటే చాలా ఇష్టం. ఏదైనా మనసుకు నచ్చలేదని పిల్లలు చెప్తాను. అలాగే పిల్లలకి కూడా పిల్లల స్థాయి దిగి నేను అర్థం చేసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ నా పిల్లలతో పాటు వాళ్ళని కూడా నా పిల్లలాగే చూస్తూ మరి విజయవంతంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి. దయచేసి మీకు ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. కాకపోతే మీకు ఆ సమయం ఉంటుందో లేదో అని అనుకున్నాం. ఈరోజు మీరు చెప్పారు కాబట్టి సభముఖంగా మిమ్మల్ని ఏ టైంలోనైనా మేము సంతోషించామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజేసి సర్బాబు గారిని నాకు కూడా తక్కువ ఉంది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మరోసారి సభాముఖంగా ఈ సభని అలంకరించిన అందరి సాహిత్య మిత్రులు సాహిత్య ప్రియుల సమక్షంలో కొనితల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు చూడండి. జయలక్ష్మి గారు సార్ మీరు కూడా పైకి విత్తులు నాటి మొదటి నాట్లు వేసి కలుపులు లేని పంటలు పండించి ప్రపంచ జనాభా కొండలు కోనలు దాటి సముద్రాలు సైతం ఇరికైపోయేలా మనుషుల కోలాహలం, కోట్ల జనాభా అంతరిక్షం వైపు చూసేలా ఒకరినొకరు తోచుకుంటూ వనరులను పంచుకుంటూ మనిషి ఆశల సంద్రంలో ప్రకృతి ఊపిరి సన్నగిల్లుతోంది. 7 బిలియన్లు దాటి 8 వైపు పరుగులు. కుటుంబ తల్లి అడుగులలో ఆహారం కోసం ఆరాటం, ఆవాసం కోసం పోరాటం. ఈ జనసంద్రంలో మానవత్వపు విలువలు మరుగున పడరాదు. జనాభా సంఖ్య పెరిగితే సరిపోదు. జ్ఞానం, మానవత్వం వెళ్ళి వెయ్యాలి. ప్రతి ఒక్కరికి విద్య, ఆరోగ్యం అందితేనే ఈ భూమిపై జీవితం ఆనందమయం కావాలి. పురమ తల్లి ఒడిలో పెరిగింది మనుషుల సంఖ్య. పచ్చడి చెట్లను నరికేసి కట్టారు కాంక్రీటు నగరాల దిబ్బలు. ఆశల వేటలు ఆకాశాన్ని అంటుతున్న జనాభా కాలుష్య కోరల్లో చిక్కి విలపిస్తున్న ప్రకృతి శోభ కోసం తరతరాల పోరాటం. మనుషులు ఎక్కువై మమతలు కలిగిపోయాయి. నేడు పచ్చదనం కనుమరుగవుతున్న జాడలే. అక్షరాలు నేర్చిన మనిషి అవునని పంచుకోవడం మరిచాడు. అతివృష్టి అనావృష్టి మధ్య భూమాత
కన్నీరు కారుస్తుంది. జనాభా విస్ఫోటన ఆపాలి, ప్రతి బిడ్డకు భవిష్యత్తును ఇవ్వాలి, ఈ భూమిని పచ్చగా నిలబెట్టాలి. కోట్ల మంది జనాభా ఒక శక్తి, సరైన దిశ ఉంటే అది ప్రగతి. కానీ విజ్ఞత లేని పెరుగుదల, సమస్యల సుడిగుండాల పరంపర. ఆహారం, నీరు, విద్య అందరికీ అందాలి. అప్పుడే కదా అభివృద్ధి ఫలాలు ఫలించేది. పరిమితమైన వనరులు, అపరితమైన ఆశలు, రెండింటికి సమతుల్యత సాధించడమే మన ఆశయాలు. జనాభాను నియంత్రించి వనరులను కాపాడుకుందాం. భావితరాలకు బంగారు బాటలు వేద్దాం. మీరు అందరూ వచ్చి